చంద్రబాబు నాయుడు గారు అంటే తన హయాంలో జరిగినటువంటి అభివృద్ధిని ఎప్పటికప్పుడు చెప్పడంలో లేదు ఓన్ చేసుకోవడంలో ఆయన ఎప్పుడు ఒక్క క్షణంగానే ఒక్క నిమిషంగానే విశ్రమించరు, అలానే వెనక్కి తగ్గరు. ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా సరే తన దారి దందే, తన పందా తందే. ఇప్పుడు లేటెస్ట్గా ఒక కామెంట్ చేశారు. ఆ కామెంట్ చేసింది మీరు ఆయన మాటల్లోనే వినండి, కొద్దిగా ఎక్కువే ఉంటుంది, ఆయన కూడా చూడండి. చూసిన తర్వాత నేను ఏం చెప్తాను అనేది కూడా మళ్ళీ మాట్లాడుకుందాం దాని మీద కూడా. బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి, ఫుల్గా పోతున్నాయి. ఒకప్పుడు ఖాళీగా పోయే బస్సులు ఇప్పుడు ఫుల్గా తిరిగే పరిస్థితి వచ్చింది. బస్సులు కూడా కలర్ఫుల్గా ఉన్నాయి. మగవాళ్ళ కంటే ఆడబిడ్డలే ఎక్కువ ప్రయాణం చేస్తున్నారు. ఇదొక శుభ ప్రారంభం. ఇంకో పక్క వంట చేసుకోవడం కూడా కష్టం లేదు మీకు. ఒకప్పుడు గ్యాస్ నేనే ఇచ్చాను, సిలిండర్లు ఇచ్చాను. ఒకప్పుడు గ్యాస్ నేనే ఇచ్చాను, సిలిండర్లు ఇచ్చాను. 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో మీ ఇంటి పైన మీరు సోలార్ పెట్టుకొని పైన కరెంటు, కిందన ఏసీ కావాలంటే ఏసీ కూడా పెట్టుకునే ఏర్పాటు వస్తుంది. ఇంకో పక్కన గ్యాస్ కూడా అవసరం లేదు. స్టవ్ పెట్టుకుంటే పైన సోలార్ ఉంటుంది, కిందన వంట చేసుకుని ఆనందంగా ఉంటారు. తొందరలోనే గ్యాస్కి మీకు ఇచ్చే సబ్సిడీ కూడా లింక్ పెట్టను. 4 నెలలు ఒక గ్యాస్ సిలిండర్ మొత్తాన్ని మీ అకౌంట్లో వేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి మా ఆడబిడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నాను. దీనివల్ల మీకు ఇంకొక కాస్త కోస్త డబ్బులు కూడా ఆదా అయ్యే పరిస్థితి వస్తుంది. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, అభివృద్ధి చేయాలి, సంక్షేమాన్ని ఇవ్వాలి. అది ఇప్పుడు ఇలా చూస్తున్నప్పుడే నాకు ఏమనిపించిందంటే, ఒక పాత వీడియో ఈ మధ్య క్లిప్స్ వైరల్ చేస్తూ ఉంటారు కదా, 2-3 ముక్కలైనా సరే, అది తమ్ముళ్ళు చెప్పండి నేను ఉంటే వచ్చేదా కరోనా అని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉన్నది, ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కరోనా ఉందని ప్రస్తుతానికి వార్తలు వస్తున్నాయి. మరి అది ఎలా వచ్చింది? ఇది మామూలే, వైరస్ అనేది ఎప్పుడైనా వస్తుంది. దట్టు ఏంటంటే అప్పుడే 2020-21లోనే ఇక రాబోయే రోజుల్లో న్యూ నార్మల్ లైఫ్ అంటే కరోనా కూడా సాధారణ ఫ్లూ లాగా అయిపోతుంది అని. మరి మనం ఉన్నాంగా, మనం ఉన్నా కూడా వచ్చిందిగా, ఎక్కడ లేకపోయినా ఇక్కడే వచ్చిందిగా. ఇలాంటి వాటికి కూడా సిద్ధపడి ఉండాలి పొలిటీషియన్స్ అఫ్కోర్స్. కానీ ఇందాక మీరు చూసినటువంటి ఆ వీడియోలో మాట్లాడిన మాటలకి ఒకవేళ మన రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఏమనేవాళ్ళు? అవి కూడా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి కదా. ఏమన్నారు అప్పట్లో? చంద్రబాబు నాయుడు గారు మీరే గ్యాస్ ఇచ్చారనే భ్రమలో బతుకుతున్నారు కానీ అని మాట్లాడేవాళ్ళ కదా. అంత ఎందుకు, మేము ప్రత్యక్ష అనుభవ సాక్షులం కదా. 1991-92 సమయంలోనే మా ఇంట్లో గ్యాస్ స్టవ్ కలదు సార్. సరే, ఇంకా చాలామంది వాడే ఉంటారు, అదేం గొప్ప విషయం కాదు, చిన్న విషయము కాదు కదా. అప్పట్లో గ్యాస్ సిలిండర్ రేటు 50 రూపాయలు, 40 రూపాయలు, 90 రూపాయలు, 30 రూపాయలు కూడా ఉండేది అనుకుంటా, గుర్తులేదు నాకు సరిగ్గా, లేకపోతే ఆ నెంబర్ చెప్పేవాడిని. బాపట్లలో మన చీరాల రోడ్లో ఉండేది ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ ఆఫీస్. ఏమో బాపట్ల భావనారాయణ స్వామి గుడి టు ఆంజనేయ స్వామి గుడి రోడ్లో ఒక ఆఫీస్ లాగా ఉండేది, ఒక ఆఫీస్. బట్ గోడౌన్ వచ్చేసి అక్కడ ఉండేది, అక్కడికి కూడా వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు 91-92 మధ్యలో సార్. ఇది అలాగా మాలాగా చాలామంది వాడు ఉంటారు కదా. బహుశా ఏంటంటే ఆయన డ్వాక్రా గ్రూపులు వాళ్ళకు కూడా మేము ఇప్పించామనేది అయి ఉండొచ్చు. కానీ గ్యాస్ నేనే ఇప్పించాను అనే ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్ ఏమవుతుందంటే ఇట్లా ఎగతాళికి అవహేళనకి గురి చేసేలాగా ఉంటుంది. బట్ ఆయన పట్టించుకోరు కదా, ఆయన పట్టించుకోరు కాబట్టి అంతే, ఆయన అంతే అన్నట్లు మనం వదిలేయాలి. బట్ సోషల్ మీడియా వదిలేదే. సోషల్ మీడియా ట్రోలింగ్కి ఏది దొరుకుతుందా అని వెతుక్కొని మరీ వేస్తూ ఉంటారు సెటైర్లు. దానికి మనమే కంటెంట్ ఇచ్చినట్లు అవుతుంది.
నేను అన్నది కరెక్టో కాదో మన వీక్షకులకి తెలుసు.